హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు రాగి సంగటి చేస్తున్నా అండి. ముందుగా 1.5 గ్లాసు వాటర్ వేడి అయినప్పుడు ఆ వాటర్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే రాగి సంగటిలో ఉండలుగా పిండి పిండి కనపడదు అండి, బాగుగా ఉంటుంది. లేకపోతే నూనె లేకపోతే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చండి. అలాగే 1.5 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండిలో జల్లోడి పట్టి పక్కన పెట్టుకున్నానండి 1.5 కప్పు. అలాగే ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం పిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఈ వాటర్లో పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా పల్చాగా రాగి జావలాగా ఇప్పుడు ఆ వాటర్లో వేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని. ఈ విధంగా గట్టిగా అయినప్పుడు ఈ రాగిపిండి బాగా ఉడికినప్పుడు ఇలా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అలాగే ఈ మిగతా పిండిని దీంట్లో వేసుకొని అంతా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి రాగి పిండిని. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుకోవాలండి, పిండి కనపడకుండా అంతా. అంతే అండి, సింపుల్గా రాగి సంగటి రెడీ అయినట్లే అండి. కొంచెం లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఒక 5 నిమిషాల వరకు. అంతే అండి, సింపుల్గా రాగి సంగటి రెడీ అండి. హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి రాగి సంగటి. సింపుల్గా చాలా టేస్ట్గా ఉందండి రాగి సంగటి అండ్ చికెన్.